కోర్టు తీర్పు కంటే ముందే చంద్రబాబు ప్రభుత్వమే తీర్పులు ఇచ్చేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి. పోలీసు దర్యాప్తు జరగక ముందే టీడీపీ నేతలు నేరస్తులుగా ప్రకటిస్తూ ఉన్నారన్నారు. ఓ ప్రమాదాన్ని హత్యానేరంగా మార్చి తన కుమారుడు భర్తను జైలుకు పంపడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు శ్రీదేవి. ఓ బీసీ నేత మాజీ మంత్రి అన్న గౌరవం కూడా ఇవ్వలేదు అన్నారు. 10 ఏళ్ల నుంచి ఆయన చేస్తున్న సేవలను కూడా పట్టించుకోలేదు అన్నారు. చిప్పల జోగయ్య మృతికి కారణమైన ఎమ్మెల్యే కుమారుడికి ఓ న్యాయం, తమ కుటుంబానికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే చిప్పల భోగయ్య కేసును రీఓపెన్ చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు శ్రీదేవి. ఒక రోడ్ యాక్సిడెంట్ని హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రీకించి దానికోసం ఇంకా వేరే కథనాలు అల్లి ఒక చిన్న పిల్లాడు, చదువుకునే పిల్లాడు, అలాగే వాళ్ళ స్నేహితుడు, అలాగే మా ఆయన అందరికీ కూడాను లేనిపోని నిందలు వేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఒక తల్లిగా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటున్నాను, రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే మా ఆయన అప్పలరాజు గారి మీద పోరాడండి. చిన్నపిల్లల మీద రాజకీయాలు చేసి హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రీకించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడి వరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. దయచేసి ఒక వ్యక్తిపై ఇంత నిందలు మోపి హత్య నేరం కింద మార్చడం, సభాముఖంగా మా పేర్లు పెట్టి మాకు ముందుకు తీసుకొని వెళ్ళడం, ఇది మేము ఖండిస్తున్నామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఒక బీసీ నాయకుడిగా మీ అందరికీ తెలిసిన సీదిరి అప్పలరాజు గారు ఒక బీసీ నాయకుడిగా కూడాను గుర్తించలేదు. అలాగే 5 సంవత్సరాలు ఆయన మంత్రివర్యులుగా పనిచేశారు, దాన్ని కూడా గౌరవం లేదు. కనీసం 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన డాక్టర్ పనులకైనా గౌరవం లేదు. 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన పనులు మీరు ఒక్కసారి శ్రీకాకుళంకి వచ్చి చూడండి. 4-5 నెలల కిందట మా ఊరు పలాసలో వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కులాటలు జరిగింది. ఆ తొక్కులాటలో కూడా చాలా ప్రాణాలు కోల్పోయారు. అందులో కూడాను ఆయన వంతు సాయం చేపించడానికి ఆయన ముందుకు వెళ్ళి ఒక 3 వ్యక్తులకి సిపిఆర్ చేసేసి ప్రాణం పోసిన రోజులు ఉన్నాయి. డాక్టర్ చేసిన మంచిని తీసుకొని వెళ్ళి క్రిమినల్గా నిందితుడిగా నిలబెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. మరణించిన వ్యక్తి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, అలాగే మా ఊరి ఎమ్మెల్యే నాయకులు ప్రతి ఒక్కరు కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించడానికి నేను తప్పు పట్టట్లేదు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరామర్శించి వచ్చేసి వాళ్ళకి జరిగిన న్యాయాల గురించి మాట్లాడలే తప్ప దాన్ని పక్కన పెట్టి దుష్ప్రచారాలు చేసేసి లేనిపోని నిందలు మాపై మోపి, మా ఆయనపై మోపి దుష్ప్రచారాలు చేయడం మేము ఖండిస్తున్నాము. కోర్టు తీర్పు ఇవ్వక ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీర్పు ఇచ్చేస్తుంది. పోలీసులు దర్యాప్తులు చేయకముందే ఆ ప్రభుత్వం నాయకులు వచ్చి నేరస్తుడిగా నిందించేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. ఆ కుటుంబంకి న్యాయం జరగాలని నా తరపున న్యాయం జరిపిస్తాను. మా ఆయన తరపున, మా కుటుంబం తరపున వాళ్ళకి నిలబడి ఉంటామని చెప్తున్నాము. వాళ్ళపై మాకు ఏ విభేదాలు లేవు. కానీ ఆ కుటుంబం విషాదాన్ని తీసుకొని వచ్చి మా కుటుంబంపై మోపి లేనిపోని నిందలు వేయడం, అది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. చంద్రబాబు గారు, నిజంగా మీకు ఆవేదన ఉంటే ఆ వ్యక్తిపై ఉన్నదా, లేకపోతే ప్రతిపక్షంగా మేమున్నాము, మా కుటుంబం ఇందులో ఈ కేసులో ఉన్నది అని చెప్పి మీరు ఇవన్నీ చేస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు చిప్పల భోగయ్య గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. డిసెంబర్ 21, 2024లో పాతపట్నం నియోజకవర్గంలో కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఇది. ఆ రోడ్ యాక్సిడెంట్లో చిప్పల భోగయ్య అనే వ్యక్తి మరణించారు. వాళ్ళతో పాటు ఉన్న కొంతమంది గాయాలు పడడం జరిగింది. దీనికి కారణమైన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ వాహనం నడుపుతున్నారని చెప్పి బాధిత కుటుంబాలు చెప్పడం జరిగింది. ఈ బాధిత కుటుంబం చెప్పడం జరిగింది. అది కూడా ఈ రోజు వరకు వాళ్ళకి ఆ ఆవేదన కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే కొడుకు ఈ వాహనం నడిపిన స్టోరీని మార్చి దాన్ని మళ్లించి తనకు ఉన్న డ్రైవర్ వల్లి రమేష్ అనే పేరుతో కేసుని మళ్లించడం జరిగింది. అది ఎంతవరకు న్యాయం?
వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? భోగయ్య కుటుంబానికి 5 లక్షలు ఇస్తారని, సాయం చేస్తారని చెప్పారు. అలాగే పెన్షన్ ఇస్తానని చెప్పారు, ఇతర సాయం కూడా చేస్తానని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఆ హామీలు ఏమి కూడా నెరవేర్చడం జరగలేదు. చంద్రబాబు గారికి చెప్తున్న విషయం ఏంటంటే, మీ చట్టం ఒక వ్యక్తి వాహనం నడిపి యాక్సిడెంట్ చేసిన ఆ వ్యక్తి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే సెక్షన్లు మారిపోతాయా? ప్రతిపక్షంలో మేము ఉన్న కుటుంబం ఆ ప్రమాదానికి గురవుతే ఆ కుటుంబానికి ఇబ్బందులు పెట్టి లేనిపోని నిందలు వేస్తారా? మీకు నిజంగానే చట్టం మీద అంత నమ్మకం ఉంటే దయచేసి భోగయ్య కుటుంబానికి కేసుని రీఓపెన్ చేసేసి మీ యొక్క స్వతంత్రంగా విచారణ జరిపించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.